నా పేరు సునీత. నేను గత 18 సంవత్సరాల నుంచి జెడ్పీ గర్ల్స్ స్కూల్లో పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు ఏదో మేమే పడుతున్నాం కానీ పిల్లలకైతే ఇబ్బందులు కలిగించటం లేదు. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు. మా ఉద్యోగాలు ఓడగొట్టేటట్టుకున్నారు. అదే మాకు ఆందోళనగా ఉంది. కష్టాలు పడి మెడల్లో ముక్కుల్లో అన్ని కుదోపెట్టి మేము భోజనాలు పెడుతూ ఉంటే ఇప్పుడు స్పాట్ కిచెన్లకు ఇచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వము? అదే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. స్పాట్ కిచెన్లు రద్దు చేసి మా పనులు మాకే ఇచ్చి మా పిల్లలకి మేమే భోజనం పెట్టాలి. మా పిల్లలు మా దగ్గర తింటారు కానీ ఎవరో తెచ్చినవి ఎందుకు తింటారండి? ఒక రోజు అయితే తింటారు, 2 రోజులు అయితే తింటారు. తెల్లగడ్డ వేయకుండా, ఎర్రగడ్డ వేయకుండా, కోడిగుడ్డు పెట్టకుండా ప్రోటీన్స్ పెట్టమంటారు, ఐరన్ పెట్టమంటారు, అవి పెట్టమంటారు, ఇవి పెట్టమంటారు. ఇవన్నీ మీరు ఇచ్చే ప్రైవేట్ సంస్థలన్నీ పెడతాయా? మేము పెడతాము. మా పిల్లలకి మా స్కూళ్ళల్లో మేము స్పాట్ కిచెన్లు రెడీ చేసి మేమే కొంత డబ్బు పెట్టి కూడా మేము చేసుకుంటున్నాం. మా పిల్లలు ఆ బడుల్లోనే చదువుతున్నారు కదా, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని మా చేతుల కష్టంతో మేము చేస్తుంటే బిల్లులు సరిగా ఇవ్వరు. 3 నెలలు 4 నెలలకు కానీ బిల్లులు ఇవ్వరు, జీతాలు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. కానీ ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్తాము అంటున్నారు. మేము అంత కష్టం మీద కూడా చేస్తా ఉన్నాము. ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి స్పాట్ కిచెన్లు ఇవ్వకుండా మాకు జీతాలు పెంచి బిడ్డలకి మెనూ ఛార్జీలు కానీ పెంచితే ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 170 రూపాయలు అవుతుంది. 9 రూపాయల 28 పైసలు ఇస్తుంది గవర్నమెంట్. ఏం సరిపోతుందండి? మెనూ ఛార్జీలు పెంచి మాకు వేతనాలు పెంచితే మేము ఇంకా మెరుగుగా పిల్లలకు వండి పెట్టగలుగుతామని అనుకుంటున్నాము. మాకు ఏమి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఉన్న ఉద్యోగాలే ఓడగొడతామంటున్నారు కదా ఇప్పుడు స్పాట్ కిచెన్ల పేర్లతో. మెనూ ఛార్జీలు పెంచుతామన్నారు, మాకు జీతాలు పెంచుతామన్నారు. జీతాలు అయితే ఏమీ పెంచలేదు. స్టార్టింగ్ అయితే 7 సంవత్సరాలు జీతభత్యాలు లేకుండానే చేశారు. తర్వాత కొద్ది కాలం పోరాటాలు చేసిన తర్వాత 1000 రూపాయలు చేశారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2000 ఇచ్చారు. మొత్తం మీద 3000 జీతం ఇస్తున్నారు. లోకేష్ గారేమో ఆ రోజు హామీ ఇచ్చారు. లోకేష్ గారు అయితే జీతాలు పెంచుతానని చెప్పారు, మెనూ ఛార్జీలు పెంచుతానని చెప్పారు. అదేమీ లేదు, అదేమి నిలబెట్టట్లేదు. స్పాట్ కిచెన్లకి అదేమంటే ఏజెన్సీలు బాగా చేయట్లేదు అంటారు. మీరు సరైన డబ్బు